పల్నాడులో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలు హింసాత్మక సంఘటనలపై మంత్రి అంబటి రాంబాబు సీఓ ముఖేష్ కుమార్ మీనాకు కలిసి ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లిలో 6 బూతుల్లో రిగ్గింగ్ జరిగిందని సీసీ కెమెరాల ఫుటేజ్ విజువల్స్ పరిశీలించి రీపోలింగ్ నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు. గతంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు ఎన్నికల నిర్వహణకు కూడా పనిచేసి ఉంటే ఇలా అక్రమాలు జరిగి ఉండేవి కాదు అంటున్న మంత్రి అంబటి రాంబాబుతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో 14లో జరిగినటువంటి గొడవలు, హింసాత్మక సంఘటనలు, బూతుల్లో జరిగినటువంటి గొడవలన్నింటినీ కూడాను ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. అయితే పల్నాడులో జరిగినటువంటి ఎన్నికల్లో సత్తెనపల్లిలో ప్రధానంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. అయితే ఎన్నికల కమిషన్ ఏమాత్రం సరిగా స్పందించలేదు. పోలీసులు కూడాను పుల్లుడైనటువంటి అనుమానాన్ని కూడా మంత్రి అంబటి రాంబాబు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు అడిగి తెలుసుకుని సార్ చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలను మీరు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు, ఆయన ఎటువంటి స్పందన? నెంబర్ 1, పల్నాడులో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ఎన్నికల తరువాత కూడా హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి మీద తక్షణమే మీరు చర్య తీసుకోవాలనేది ఒకటి. రెండవది, కొత్త గణేషన్ పాడులో మా ఎంపీ, మా ఎమ్మెల్యే వెళితే, ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెళితే అక్కడ వాళ్ళు అటాక్ చేసినటువంటి పరిస్థితి, పోలీసు యంత్రాంగమే ఫైర్ ఓపెన్ చేయాల్సినటువంటి దుస్థితి రావడం అనేది ఇవాళ పల్నాడులో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని అది చాలా క్లియర్గా చెప్తుంది. దీని మీద మీరు తక్షణం యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. రెండో అంశం ఏంటంటే, నా కాన్స్టిట్యున్సీలో 6 బూతుల్లో రీపోలింగ్ కావాలని నేను అడిగాను. నిన్న ఎలక్షన్ కమిషన్ వారు ఏం చెప్పారంటే అసలు రీపోలింగ్ అనేది లేదు అని చెప్పారు. ఆ మాట మీద మీరు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. మీరు రీపోలింగ్ చేయదలుచుకున్నప్పుడు మీరు ధర్మంగా మీరు వెబ్ కెమెరాలు ఓపెన్ చేసి నేను ఏదైతే రాసి రిప్రజెంటేషన్ ఇచ్చానో దానికి తగ్గట్టుగా వెబ్ కెమెరాస్లో మీకు కనపడితే రీపోల్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని రిక్వెస్ట్ చేశాను. ఆయన పరిశీలిస్తానని చెప్పారు. ఇక్కడ పీఓల నుంచి ఎక్కడే కానీ రీపోలింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని కానీ, అక్రమాలు జరిగేటువంటి పరిస్థితి ఉందని కానీ ఎటువంటి నివేదికలు రాలేదు అని చెప్పేసి సీఓ చెప్తున్నారు. మరి ఏ విధంగా చూడాలి? దట్ ఈస్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 6 బూతులు నేను అడుగుతున్నాను. 6 బూతుల్లో పీఓలు కూడా మనుషులే కదా. వాళ్ళు నెంబర్ 1 భయపడి ఉండవచ్చు, నెంబర్ 2 కొల్యూడై ఉండవచ్చు. కాబట్టి ఇంకా నేనేం చెప్తాను దానికి? కాబట్టి వీటన్నిటికన్నా మించింది వెబ్ కెమెరాస్ కదా. ఈ ఓపెన్ ది వెబ్ కెమెరా. పీఓ అబద్ధం చెప్పొచ్చు, లేదా పోలీస్ ఆఫీసర్ అబద్ధం చెప్పొచ్చు, లేదా ఆర్ఓ అబద్ధం చెప్పొచ్చు. బట్ వెబ్ కెమెరా కెనాట్ సే లైస్. దాన్ని చూపించు. వెబ్ కెమెరాలు పెట్టింది ఎందుకు మనం? సార్, మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి, సత్తెనపల్లిలో మీకు మంచి బలమైన వర్గం ఉంది, మీ ఏజెంట్లు కూడా బలంగానే ఉంటారు. మరి ఎందుకు అక్కడ జరిగేటువంటి అక్రమాలని అడ్డుకోలేకపోయారు ఆన్ ది స్పాట్? నా క్వశ్చన్ నేను ఏం సమాధానం చెప్పాలి? నాకు బలమైన గ్రామాలు ఉంటాయి, నాకు బలహీనమైన గ్రామాలు ఉంటాయి. ఇవి మీరు కాస్త చూస్తే అది అడ్డుకోవటం అంటే ఏం చేయాలి? ఇంకా మన వాళ్ళ మీద మా వాడిని వచ్చి వాడిని తలకాయ బాలు కొడితే మనం తలకాయ బాలు కొట్టాలి, అంతేనా? నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని కావచ్చు, మంత్రిని కావచ్చు, బట్ ఆమె అభ్యర్థి, కంటెస్ట్ చేసే మనిషిని. నాకు అనుకూలులు ఉంటారు, వ్యతిరేకులు ఉంటారు, అపోజిషన్స్ కూడా చాలా బలమైన గ్రామాలు ఉంటాయి. వాళ్ళ బలమైన గ్రామాల్లో వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది గేమ్. పల్నాడులో జరిగినటువంటి ఈ హింసాకాండ, ఈ గొడవలన్నిటికి కూడాను పోలీసుల ఫెయిల్యూరు, వాళ్ళు కుమ్ముకు కావడం అని చెప్పేసి మంత్రి అంబటి రాంబాబు ఆరోపణ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ బూతుల్లో జరిగినటువంటి ఏవైతే కనుక అక్రమాలు అని ఆయన ఆరోపిస్తున్నారో వాటన్నిటి కూడా సీఈఓ దృష్టికి తీసుకెళ్లాము. ఆయన ఖచ్చితంగా ఆ వెబ్ కెమెరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. కెమెరామెన్ రాఘవతో విజయ్ చంద్రన్, ఏపీ సెక్రటరియట్ నుంచి.